మీ అందరికీ నమస్తే. టీఎస్పీ డి న్యూస్ అంటే తెలంగాణ సప్పుడు ప్రజాదండోర వార్తలు. మనమంతా కంచి చూడకున్నా కానీ కొడకంచి చూడాలని వెనుకటి పెద్ద మనుషులు చెప్పిన మాట. ఇది ఎక్కడా యాడా అనుకుంటారా? సంగారెడ్డి జిల్లా పటంచెరువు నియోజకవర్గం జిన్నారం మండలంలో కొడకంచి గ్రామం. ఈ గ్రామంలో చూడదగిన ముచ్చట అంటే ఒక పెద్ద గుడి ఉంది. ఈ గుడి ముంగట పెద్ద కోనేరుంది. ఈ గుడి పేరే ఆదినారాయణ స్వామి గుడి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి గుడి. ఈ గుడిలో దేవిని ఆజ్ఞతో అప్పుడు వెండి బల్లి బంగారు బల్లి కూడా వెలిసిందట. ఈ గుడి ముందు ఒక శివలింగం, శివలింగం ముంగట నంది. ఈ శివలింగం మీద రాగి చెంబుతో నీళ్లు పోస్తే గండాలన్నీ తీరిపోతాయట. ఈ గుడి ముంగట ఉన్న పెద్ద కోనేరు గుండమని కూడా అంటారట. ఇక్కడ ప్రతి సంవత్సరం పెద్ద జాతర. ఈ స్వామివారిని చూడడానికి అనేక జనం, ఉష్కేస్తే రాలని జనం. మనిషికి మనిషి సాటైతే మళ్ళా దొరికేది కష్టం. ఇక్కడ జాగేటి జాతరలల్లా రకరకాల దుకాన్లు. ఈ జాతర బ్రహ్మోత్సవాలు చూడడానికి అనేక జనం వస్తుర్రు. ఇక్కడ ఒక రథం, దేవినిది రథం. ఈ రథం బ్రహ్మోత్సవాలు కొనసాగించే ముందు పెద్ద పెద్ద గుమ్మడికాయలతో దండకాలతో దేవుళ్లకు రథానికి పూజలు. ఈ జాతర బ్రహ్మోత్సవాల కోసం ఈ దేవిని రథం ప్రారంభమయ్యే ముందు గుమ్మడికాయలతో దేవుళ్లకు పూజలు. జాతర బ్రహ్మోత్సవాల కోసం ఈ ఆలయ కమిటీ చైర్మన్ అల్లాని రామోజీరావు ఎంతోమంది నాయకులతో మాటలు. రథంపై దేవుళ్లను ఊరేగించి రథాన్ని జరిపే ముందు ఆదినారాయణ స్వామి శ్రీదేవి భూదేవి మాత ఆదినారాయణ స్వామి రథ బ్రహ్మోత్సవాలను, జాతర విచిత్రాలను చూద్దామా?
చెప్తుండొచ్చు చెప్పరా కానీ ఏంటంటే చూసుకొని కృష్ణాపూర్ చరణ్ మందరపాలు కుకుడుపల్లి కృష్ణవేణియాను కుకుడుపల్లి కృష్ణవేణియాను 51 రథానికి సైడ్కి ఎవరుండొచ్చు బండారి రాజు గుడ్లపుషంపల్లి రాజుచారి గోవింద 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 ఆదినారాయణ స్వామి గోవింద మెల్లగా మెల్లగా వెనక నుంచి రథానికి చేస్తున్నారు మెల్లగా 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 ఆధారు 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 ఒక్క నిమిషం. ఓకే. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి దేవస్థానంలో కొడకంచి గ్రామంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి, కన్నుల విధులుగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి అశేష భక్తజన సందోహం కూడా రావడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఈరోజు రథోత్సవం ఉన్నది. రథోత్సవంలో దిగ్విజయంగా పాల్గొని స్వామివారి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలని కోరుతున్నారు. అందరూ కూడా బ్రహ్మోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సో అంటే అందరి సహకారం ఎట్లా ఉంది? ఇక్కడ ప్రతి సంవత్సరం చేస్తారు కదా, ఈ సంవత్సరం ఎట్లా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం ఇక్కడ మనకు భక్తులందరూ సహకరిస్తారు. వైద్య సిబ్బంది, పోలీస్ శాఖ వారు మరియు ఈ మున్సిపల్ సిబ్బంది కూడా మాకు అందరూ సహకరిస్తారు. ఇక్కడ ఎలాంటి వాటర్ కానీ కరెంటు కానీ వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి అవగతవకలు జరగకుండా వారికి కూడా అన్ని వసతులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నాగన్ బాబాయ్ కూడా ఇక్కడ మన అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా 8,000 మంది వచ్చినా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉంది. ఇటు కార్యక్రమాన్ని కూడా వచ్చే సంవత్సరం మన పాండు యాదవ్ గారు కూడా నిర్వహించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి జనాభా క్రౌడ్ చూస్తే ఇక్కడ పెద్దగా అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? జనాభా భక్తులు ఎట్లా వస్తారు? చాలా సంతోషంగా ఉందండి. ఈ సంవత్సరము భక్తి పెరిగింది. స్వామివారు కూడా ఈరోజు వచ్చినటువంటి భక్తులను కూడా కోరిన కోరికలు తెలుసుకుంటూ భక్తులందరినీ కూడా స్వామివారు పిలిపించుకోవడం జరుగుతుంది. మన క్యూ లైన్లో కూడా స్వామివారి దర్శనము అత్యంత శీఘ్రంగా కూడా చేయించడం జరుగుతూ ఉంది. భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా జరిపిస్తుంది.
జాతర సందర్భంగా ఇక్కడ వచ్చిన భక్తులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఇక్కడ కంచికి పోకుండా కొడకంచికి పోయే విధంగా భక్తులు చాలా నమ్ముతారు. ఆ భక్తులకు అదేవిధంగా కూడా ఆ స్వామివారు మంచి సహకరిస్తాడు కాబట్టి ఇక్కడ ఎంతో వైభవంగా ఇక్కడ వచ్చిన సౌకర్యం బస్సు కానీ వెహికల్ కానీ వచ్చిన భక్తులు కూడా మా ఊరు గ్రామస్తులు అందరూ కూడా వచ్చిన భక్తులకు సహకరిస్తారు కాబట్టి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ఎండిబల్లి బంగారుబల్లి అదేవిధంగా శివాలయం శ్రీ ఆంజనేయ స్వామి వీళ్ళందరూ ఇక్కడ ఒకటే గుడిలో దర్శనమిస్తారు కాబట్టి అదే ఒక వృక్షానికి నాగపడిగ కూడా ఉంది. అదేవిధంగా ఆయా చుట్టుముట్టు తిరుగుతూ కూడా భక్తులకు ఎంతో మంచి జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చాలామంది కూడా ఈ ఆదినారాయణ స్వామి ఈ తెలంగాణలోనే ఫస్ట్ దేవుడు ఆదినారాయణ స్వామి వెలిసింది కాబట్టి ఖచ్చితంగా అందరూ ఇక్కడ భావించి చాలామంది భక్తులు ఇక్కడ వస్తారు కాబట్టి మేము కూడా మా గ్రామం తరఫు నుంచి వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు బాగా కల్పిస్తాము. అందరికీ మంచి చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ శివునికి ఒక ప్రత్యేకత ఉందంట, శివలింగం అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కడ లేనటువంటి ప్రతిష్టత ఇక్కడ జరిగిందంట. దానికి ప్రాముఖ్యత ఏంటి? దాని ప్రాముఖ్యత అంటే మన బ్రహ్మసూత్రం అనేది ఇక్కడ మనం ఎక్కడ చూడలేదు. అదేవిధంగా అందుకే అది ఇక్కడ మా దగ్గర ఆ శివలింగం కూడా చాలా పెద్దగా ఉంటుంది. దాని ముంగట నంది కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ శివభక్తులు ఒక సగమూరు శివభక్తులే ఉన్నారు ఇక్కడ. అందుకే ఆ బ్రహ్మసూత్రం లింగం కాబట్టి మంచి ఆ లింగానికి అభిషేకం చేస్తే చాలు, ఏవి పండ్లు ఫలాలు ఏవి అవసరం లేవు. ఆ బ్రహ్మసూత్ర లింగం మీద రాయి చెంబుతోని నీళ్లు పోస్తే అందరికీ మంచిగా జరుగుతుందని చెప్పి భక్తుల నమ్మకము, మా గ్రామస్తులు కూడా నమ్మకము. అదేవిధంగా ఆంజనేయ స్వామి అల్లనే ఉంటాడు, అన్ని విధాల మంచిగా చూస్తుండు కాబట్టి మా జాతర ప్రతి సంవత్సరం వైభవంగా జరుగుతుంది. ఆ వచ్చిన భక్తులకు కూడా మేమందరం కూడా సహకరిస్తాం. మంచి జాతర జరుగుతుంది కాబట్టి ఈ ఆదినారాయణ స్వామి అందరినీ దయచేయాలని చెప్పి కోరుకుంటున్నాం.